కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఊపిరితిత్తుల సమస్యతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఊపిరితిత్తుల సమస్యతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, క్రితమే ఉస్మానియా ఆసుపత్రిలో ఒక రోగి మృతి చెందాడు. తను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల సమస్యతో రావడం జరిగింది. ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా వచ్చే సమయానికి కూడా పూర్తిగా విషమించినట్టు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆ రోగికి ఏదైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది నేపథ్యంలో, లంగ్స్ ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో అతనికి కరోనా ఉందా లేదా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉస్మానియా వైద్యులు వైద్య పరీక్షలు చేయగా, కరోనా పరీక్ష చేయగా అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు కూడా తేలడం జరిగింది. దీంతో కూడా వైద్యులు అక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి కొద్దిసేపటికి అతను మృతి చెందినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా గతంలో ఏదైతే మనం చూస్తా ఉన్నాము 2019, 2020, 2021లో వచ్చినటువంటి కరోనా వేరియంట్స్ సంబంధించి కూడా ఊపిరితిత్తుల సమస్య గణనీయంగా పెరిగింది. ఇతనికి ఉన్నటువంటి పేషెంట్ కూడా గతంలో కూడా కరోనా సోకినట్టు కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తనకి కొంత దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా ఉన్నట్టు వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితిలోనే అతనికి కరోనా సోకడం జరిగింది. తను లంగ్స్ కూడా పాడైనట్టు, పూర్తిగా దాంతో చనిపోయినట్టు కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సంవత్సరం ఈ ఏడాదిలో ఏదైతే కరోనాకు సంబంధించి తొలి మరణంగా చెప్పాలి. ఇప్పటికే వైద్యులు కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా JN1 ఈ వైరస్ అనేది దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా దేశంలో 4,000కు పైగా కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. గత 24 గంటల్లో 416 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ నమోదవుతున్నటువంటి కరోనా కేసులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా జినోమో సీక్వెన్సింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ వైరస్ అనేది ప్రజెంట్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి మీద కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రజెంట్ ఏదైతే కరోనా తోటి చనిపోయినటువంటి ఆ రోగి ఇతర వివరాలు కూడా వైద్యులు చెప్పడం లేదు. ఎందుకంటే కొంత ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా కొంత పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కానీ వారి కుటుంబ వివరాలను కూడా అటు వైద్యులు కానీ ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ కరోనా విషయంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలు కావచ్చు, ప్రధానంగా వృద్ధులు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడేవారు, ప్రధానంగా ఆత్మ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడేటటువంటి వారు మాత్రం కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.